Hey everyone, మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లలో ఏది బెటర్? మనకి సాలరీస్ డెవలప్మెంట్లో ఎలా ఉంటాయి, టెస్టింగ్లో ఎలా ఉంటాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఎలా ఉంటుంది, టెస్టింగ్లో ఎలా ఉంటుంది, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, కోడింగ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది, టీమ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే మీకు ఏది సెట్ అవుతుంది, డెవలప్మెంటా లేదంటే టెస్టింగా, లేకపోతే ఈ రెండు కాకుండా ఇంకేదైనా చూసుకోవాలనుకుంటున్నారా? సో ఇవంతా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం శాలరీ కంపారిజన్ చేసుకుందాము. సాఫ్ట్వేర్ డెవలపర్కి వచ్చేసి ఫ్రెషర్స్కి 3 to 5 lakhs దాకా ఇస్తున్నారు మన ఇండియాలో. అలాగే టెస్టర్స్కి కూడా 3 to 5 lakhs ఇస్తున్నారు. ఇది ఫ్రెషర్స్కి రెండు ఈక్వల్ అనమాట. ఇది యావరేజ్గా చెప్తున్నాను నేను. మనకి కొన్ని కంపెనీస్లో ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకా ఒక 7 lakhs 8 lakhs దాకా కూడా ఫ్రెషర్స్కి ఇస్తున్నారు. ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఇస్తున్నారు, అంటే ఒక 30 lakhs 40 lakhs అలా కూడా ఇస్తున్నారు. అది మీరు చదివే కాలేజ్ వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ని బట్టి ఉంటుందన్నమాట. అది ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక 5+ years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ టెస్టర్స్కి 7 నుంచి 12 lakhs దాకా ఇస్తున్నారు మన ఇండియాలో. అలాగే డెవలపర్స్కి వచ్చేసి 7 lakhs నుండి 18 lakhs దాకా ఇస్తున్నారు. అలాగే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చింది, అంటే ఒక 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, డెవలపర్స్కి వచ్చేసి 18 lakhs నుంచి 50 lakhs దాకా వెళ్తుంది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ఏంటి అంటే మనకు దట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ ప్యాకేజ్ అనమాట. మన కరెంట్ ప్యాకేజ్ 18 lakhs కన్నా ఎక్కువ ఉంది, ఒక 25 to 30 ఉంది అనుకోండి, మనం 50 దాకా బార్గెన్ చేయొచ్చు అనమాట. అలాగే టెస్టర్స్కి వచ్చేసి ఒక 15 years 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, వాళ్ళకు 18 నుంచి 30 lakhs దాకా ఇస్తున్నారనమాట. కానీ ఈ టెస్టింగ్లో మళ్ళీ ఏంటంటే ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ వీటికి ఎక్కువ రాదండి, ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ ఎవరైనా చేస్తారు కదా, సో వీటికి ఎక్కువ రాదు. ఆటోమేషన్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు కొంచెం ప్యాకేజెస్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇండియాలో అయితే 3:1 లేదంటే 4:1 ఉంటుంది. కానీ చాలా కంపెనీస్లో మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు 10:1 కూడా ఉంటుంది. అంటే ఇదేంటంటే 4 డెవలపర్స్కి ఒక టెస్టర్, లేదంటే 3 డెవలపర్స్కి ఒక టెస్టర్. బట్ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక 10 members డెవలపర్స్ ఉంటారు, బట్ ఒక్కరే టెస్టర్ ఉంటారు. అంటే మనం దాన్ని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు. కొన్నిసార్లు ప్రాజెక్ట్లో పెద్దగా వర్క్ లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి టెస్టర్స్ అవసరం లేకుండానే డెవలపర్సే చేస్తూ ఉండిండొచ్చు. అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ అంతా అయిపోయి ఏదైనా ఎన్హాన్స్మెంట్స్ స్టేజెస్ ఉంటాయి కదా, సో ఆ స్టేజ్లో ఓన్లీ డెవలపర్స్ అంతా మేనేజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి 10:1 కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ కొన్ని కంపెనీస్ వచ్చేసి కక్కుర్తిగా ఉన్నా కూడా, వర్క్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ టెస్టర్స్ని తీసుకొని బర్డెన్ కూడా ఇస్తూ ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డెవలప్మెంట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనము ఒక సర్టెన్ 15 years ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకి కెరీర్ ఎండ్ అయినట్టేనా, లేదంటే వేరే రోల్స్కి వెళ్ళాలంటే ఏ రోల్స్ తీసుకోవచ్చు? డెవలప్మెంట్లో అయితే ఏం తీసుకోవచ్చు, లేదంటే టెస్టింగ్లో అయితే ఏం తీసుకోవచ్చు? ఒకసారి చూద్దాము. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్నట్టయితే మీరు టెక్నికల్ ఆర్కిటెక్ట్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ లీడ్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రోడక్ట్ మేనేజర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇలా రకరకాల రోల్స్ అయితే చాలా ఉన్నాయి, ఆపర్చునిటీస్. అలాగే టెస్టర్స్కి కూడా చాలానే ఉన్నాయి. క్వాలిటీ టీమ్ మేనేజర్, డెలివరీ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, యూఐటీ స్పెషలిస్ట్, ఇలా అయితే వీళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అక్కడితో కెరీర్ ఏం ఎండ్ కాదు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు 4 డెవలపర్స్ ఒక టెస్టర్ అని చెప్పాను కదా, ఆ 4 డెవలపర్స్ ఈ పొజిషన్స్కి అంతా వెళ్ళలేరు కదా. సో ఎవరైతే వాళ్ళ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ టీంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్, టీమ్ లీడింగ్ ఇవన్నీ బాగా చేస్తారో వాళ్ళే హయ్యర్ పొజిషన్స్కి వెళ్తారండి. అందరూ హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళలేరు. అలా అయితే ఇంకా ప్రతి ఒక్కరూ కంపెనీలో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలంటే మనకి పొజిషన్స్ సరిపోవు. సో మనం ఎవరైతే బాగా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయో వాళ్ళే వెళ్తూ ఉంటారు హయ్యర్ పొజిషన్స్కి. సో దాని మీద కూడా మీరు బాగా ఫోకస్ పెట్టండి. అంటే మీరు మీ కెరియర్ని ఓన్లీ ఐటీలోనే మోర్ దాన్ 20 years చేయాలనుకుంటే వీటి మీద కూడా బాగా ఫోకస్ పెట్టండి. అలాగే కోడింగ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది?
టెస్టింగ్లో తీసుకుంటే మనకు మాన్యువల్ టెస్టింగ్లో కోడింగ్ ఏముండదు, పర్ఫార్మెన్స్లో కూడా పెద్దగా ఏముండదు, సిస్టమ్ టెస్టింగ్లో ఉండదు. మనకి ఎక్కువగా దేనిలో ఉంటుందంటే ఆటోమేషన్ టెస్టింగ్. కానీ ఏంటంటే ఈ మధ్య అందరూ ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బేసిక్ లెవెల్ ఆఫ్ కోడింగ్, కోర్, సపోజ్ మీరు జావా అనుకోండి, కోర్ జావా, సో ఇలా బేసిక్ కోడింగ్ అయితే నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్స్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వస్తే డెవలప్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్ కదా. సో ఎవరైతే బాగా అనలిటికల్ స్కిల్స్, కోడింగ్ ఇష్టము వీళ్ళందరూ డెవలప్మెంట్కి వెళ్తే సరిపోతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి? స్ట్రెస్ లెవెల్స్ మనం కంపేర్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనము ఒక ప్రోడక్ట్ని మనం కస్టమర్కి ఇస్తున్నాము. సో వర్క్ అంతా అవ్వాలి, ఇదంతా టీమ్ కొలాబరేషన్, అందరూ కరెక్ట్గా పని చేస్తేనే అవుతుంది. బట్ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే మనకు టెస్టర్స్ చేసే వర్క్ కన్నా డెవలపర్స్ చేసే వర్క్కి స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇద్దరూ వర్క్ చేస్తారు, బట్ వాళ్ళు ఎవరు ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ లేకపోతే ఎవరు ఎక్కువ ఇది చేయాలి అంటే డెవలపర్సే చేయాలి. ఎందుకంటే మీరు బయట రియల్ టైం ఏదైనా తీసుకున్నారనుకోండి, సపోజ్ ఏదైనా ఒక కారే తీసుకోండి, ఈ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, దానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఏమేం పార్ట్స్ ఉంటాయి. సో ఇవంతా మనం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే చాలా చేయాలి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇవంతా చాలా ఉంటాయి. ఆ తర్వాత టెస్టర్స్కి వచ్చేసరికి వాళ్ళంతా ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయాక దాన్ని టెస్ట్ చేస్తారనమాట. టెస్టర్స్ వర్క్ కూడా ఏం సింపుల్ కాదు. సేమ్ వాళ్ళు డిఫరెంట్ సినారియోస్లో కూడా వాళ్ళు టెస్ట్ చేయాలి. అంటే మనకి ఎండ్ కస్టమర్ వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, అన్ని ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా బాగుండాలి టెస్టర్స్కి. వాళ్ళు ఏ సినారియోస్లో దీన్ని వాడగలరు ఒక ప్రోడక్ట్ని అనేది బాగా తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే టెస్టర్స్కి ఒకటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, దాన్నే రిపీట్ చేస్తూ ఉండాలి. అలా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదైనా ఒక వర్క్ ఇచ్చారనుకోండి, దానికి అన్నీ ఏమేం టెస్ట్ కేసెస్, సినారియోస్, ఏ పాసిబుల్ సినారియోస్ ఉంటాయని రాస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు సేమ్ ప్రాసెస్ని మనం చేసిన ఏ చేంజ్ చేసినా కూడా, డెవలపర్స్ ఏ చేంజెస్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు రిపీటెడ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా వచ్చేసి ఏది ఎవరికి సెట్ అవుతుంది ఇది. సో